ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇండియా జపాన్ ని బీట్ చేసేస్తుంది. నౌ వేర్ ఇన్ ది 4th పొజిషన్. సో జపాన్ ని బీట్ చేసి ఇప్పుడు 4th పొజిషన్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మనం జర్మనీని బీట్ చేయడానికి ముందుగా ఉన్నాం. జీడిపి కూడా మంచిగా పెరిగింది. సో ఇటువంటి టైంలో ఎనర్జీ సెక్టార్స్ వైపు గ్రోత్ చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. అయితే ఎనర్జీ సెక్టార్స్ లో ముఖ్యంగా విండ్ కావచ్చు, సోలార్, ఈవీ, వీటన్నిటి మీద కూడాను మంచి గ్రోత్ అయితే ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించి ఏమేమి బెస్ట్ స్టాక్స్ ఉన్నాయో ఇవాళ మనతో చెప్పడానికి సో శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో లెట్స్ షూట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. యా సార్, మనం చూస్తున్నట్లయితే సో అసలు జపాన్ చాలా అడ్వాన్స్డ్ కంట్రీ అని చెప్పుకునే జపాన్ ని కూడా మనం బీట్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇండియా స్ట్రెంత్ చాలా ఎక్కువనే చెప్పుకోవాలి పాపులేషన్, సో కంపేర్ టు ఇట్, బట్ మనం అయితే క్రాస్ చేస్తాం. ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఇక మనం చూసుకున్నట్లయితే మన ఇండియాలో మోస్ట్ సోర్స్ ఏంటి అంటే మనకి ఎనర్జీస్ మీద మంచి ఇన్కమ్ ఉంటుంది. అండ్ యునో ప్రజెంట్ కూడా అందరూ కూడాను వాటి వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారు, ఇంట్రెస్ట్ కూడా. సో వీటిల్లో ఎనర్జీ సెక్టార్స్ లో బెస్ట్ స్టాక్స్ అంటే ఏమని చెప్తారు? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫోకస్ అంతా కూడా ఇప్పుడు మనం ఇప్పుడు 4th కి వచ్చాము అంటే ఈ మనకి ఏంటంటే ఇప్పుడు క్యాగ్ డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చూసుకుంటే మేజర్ మనకి ఇంపోర్ట్స్ బర్డెన్ అంతా క్రూడ్ గోల్డ్ మీదే ఉంది. సో ఇప్పుడు క్రూడ్ కనుక మనం బాగా తగ్గించగలిగితే ఆటోమేటిక్ గా మనం 3rd ప్లేస్ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో మేజర్ ఇంపోర్టర్స్ అన్ని. సో దానికి ఏంటంటే గవర్నమెంట్ లాస్ట్ 10 years నుంచే ప్లాన్ చేసింది. సో సోలార్ మనం చూసే ఎనర్జీ, విండ్ ఎనర్జీ కానీ, ఆల్టర్నేటివ్ బయోడీజిల్, సో ఇలా రకరకాల ఆల్టర్నేటివ్స్, ఈవెన్ హైడ్రోజన్, సో ఆలోచించి వాళ్ళన్నిటిని ఎంకరేజ్ చేస్తుంది. సో అలాంటి కంపెనీస్ కి మంచి ప్రోత్సాహకాలు ఇవ్వటం, అలాగే అలాంటి కన్స్యూమర్స్ కి, వినియోగదారులందరికీ కూడా సబ్సిడీలు ఇవ్వటం, ఇవన్నీ పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇంకా 2025, 2030 కల్లా ఆల్మోస్ట్ వెహికల్స్ అన్ని కూడా దాదాపు 30, 40, 50% దాకా ఈవీ వెహికల్స్ వచ్చేస్తాయి అనేది ఒక నివేదిక చెప్తుంది. సో దాంతో ఏమంటే 2030 కల్లా కూడా మనకి ఈ యొక్క క్రూడ్ ఇంపోర్ట్ బాగా తగ్గిపోతే మనకి ఒక జీడిపి పెరగడం ఇంకా స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు రాబోయే 4-5 ఏళ్లలో ఇప్పుడు మనకి ఏ కంపెనీలు ఈ విండ్ ఎనర్జీ కానీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, వీటిలో ఏమేమి ఉన్నాయని చూస్తే మీకేంటంటే ఇది ఒక గైడ్ లైన్ గా ఇస్తున్నాము, ఎక్కడ రికమెండ్ చేయట్లేదు. సో మీరు అబ్జర్వ్ చేసుకొని మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డిసైడ్ చేసుకోండి. మేము ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మీద మీకు ఇన్ఫర్మేషన్. అవును, సో గమనిక మీ యొక్క ఓన్ రీసెర్చ్ మీరు కూడా చేయండి. సో బట్ మనకి ఎక్స్పర్ట్ ఉన్నారు కాబట్టి వీఆర్ గివింగ్ ఏ సజెషన్. ఓకే. సో దీనిలో ఏంటంటే అదానీ కంపెనీవి 3 ఉన్నాయండి. అదానీ సోల్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్. ఓకే. సో ఈ 3 కంపెనీలు అదానీ వాళ్ళవి. అలాగే ఈవెన్ ఏటీజీఎల్ ఉంది. సో తర్వాత గవర్నమెంట్ కంపెనీలు తీసుకుంటే బిహెచ్ఎల్, భారత్ ఎలక్ట్రికల్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, అలాగే బీపీసీఎల్, తర్వాత క్యాస్ట్రోల్ ఇండస్ట్రీ, క్యాస్ట్రోల్ ఇండియా, తర్వాత సిఈఎస్సి, తర్వాత సిజీ పవర్. సో ఇప్పుడు పవర్ లో చూసుకుంటే అంతకుముందు మనకి ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ ఉండేది, గ్రిడ్ ఒకటి ఉండేది, ఇండియన్ అంటే గవర్నమెంట్ కంపెనీస్. ఇప్పుడు అలాంటిది పబ్లిక్ సెక్టర్. ఇప్పుడు పవర్ లో చాలా కంపెనీస్ వచ్చాయి. సిజీ పవర్ అని, అదానీ పవర్, టాటా పవర్, ఇవన్నీ ప్రైవేట్ కంపెనీస్. ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా పెడుతున్నాయి. దాదాపు చాలా ఛార్జింగ్ స్టేషన్స్ నెక్స్ట్ బాగా వస్తాయి కాబట్టి మెయిన్ టాటా పవర్ కానీ, అదానీ పవర్ కానీ, ఈ సిజీ పవర్ కానీ, ఇవన్నీ జేఎస్డబ్ల్యూ పవర్, ఇవన్నీ కూడా పవర్ సెక్టర్స్ మంచి గ్రోత్ ఉంది ప్రైవేట్ కంపెనీస్ కి. ఆ తర్వాత గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా మంచి ఉంది. గుజరాత్ గ్యాస్, తర్వాత ఈ ఎంటీడీఎల్, సో ఇవన్నీ కూడా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. సో వరుసగా మనం చూసుకుంటే ఈ ఎనర్జీ సెక్టర్ లో దాదాపు ఒక 40 కంపెనీలు ఉన్నాయి. సో మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఇవి తీసుకుంటే, సో వీటిల్లో మీరు అన్నట్టు విండ్ ఎనర్జీ అవ్వచ్చు, లేకపోతే బయోడీజిల్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ అవ్వచ్చు, పవర్ అవ్వచ్చు, ఇవన్నీ కన్సల్టేటెడ్ గా మనం చూస్తే మీరు ఈ 40లో మనం టాప్ 20 తీసుకున్నా. తర్వాత కోల్ ఇండియా ఉన్నాయి, సో గెయిల్ ఉంది, సో జేవిటిడి ఉంది, సో జిఎస్పిఎల్ గుజరాత్, అలాగే గుజరాత్ గ్యాస్, సో హింద్ పెట్రో, ఐజిఎల్, ఇంద్రప్రస్థ గ్యాస్, ఐజిఎల్, తర్వాత ఐనాక్స్ విండ్, సో ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అలాగే జేపీ పవర్, సో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ,
సో ఎంజిఎల్, ఎన్హెచ్పిసి, తర్వాత ఎన్సిఎల్ ఇండియా, ఎన్టీపీసీ, సో ఆయిల్ ఓఐఎల్ ఆయిల్ ఇండియా, ఓఎన్జిసి, సో పెట్రోనెట్, పవర్ గ్రిడ్, సో పవర్ ఇండియా, సో రిలయన్స్, ఆర్ పవర్. ఈవెన్ ఆర్ పవర్ కూడా 12 రూపీస్ 13 రూపీస్ నుంచి ఇప్పుడు 70 రూపీస్కి వెళ్ళింది. సో ఇలా బాగా పెరుగుతున్నాయి. సో సిమెన్స్, సో ఎస్జీవిఎన్, సుజిలాన్, టాటా పవర్, థర్మాక్స్, టోరెంట్ పవర్, సో టోరెంట్ పవర్. సో ఇలా ఈ కంపెనీలన్నీ కలిపి ఒక అరౌండ్ 40 కంపెనీస్ ఇప్పుడు నేను చెప్పినవి ఉన్నాయి. వీటిల్లో ఏంటంటే మీరు బాగా సెలెక్టివ్ చేసుకొని అంటే మన పోర్ట్ఫోలియోలో ఒక 20% ఈ పవర్ సెక్టర్ కి ఇవ్వటం వల్ల మనకి గ్రోత్ కనపడుతుంది. ఓకే, సో సూపర్ సార్. సో మరి వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఉన్నాయని చెప్పేస్తారు. అవుట్ ఆఫ్ ఆల్ ది 40 ఒక టాప్ 5 అంటే ఏమని చెప్తారు? అంటే టాప్ 5 మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు పవర్, టాటా పవర్, అదాని పవర్, జేఎస్డబ్ల్యూ పవర్, వీటిల్లో ఒకటి తీసుకోండి. పవర్ లో ఒకటి, విండ్ లో స్విట్జర్లాండ్, ఐనాక్స్ విండ్, వీటిల్లో ఒకటి తీసుకోండి. ఓకే, కేటగిరీ వైజ్ గా తీసుకుంటే గుడ్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా పెట్రోల్ ఉంది, ఐఓసి, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, వీటిల్లో ఒకటి తీసుకోవచ్చు. తర్వాత గ్యాస్ లో గుజరాత్ గ్యాస్, ఇంద్రప్రదేశ్, అలా ఒక గ్యాస్ కంపెనీలో ఒకటి. తర్వాత మనకి ఇలా తీసుకుంటే మనకి ఒక సెక్టర్ కి ఇప్పుడు అలాంటి సెగ్మెంట్ ఒకటి తీసుకుంటే బెటర్ అన్న ఉద్దేశం. ఓకే, సూపర్ సార్. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందంటే ఏమని చెప్తారు వీటిల్లో ఏంటంటే సార్, ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోండి. అలాగే అట్ ఏ టైమ్ టోటల్ అమౌంట్ పెట్టకూడదు. డెక్లైన్స్ లో కూడా మళ్ళీ బై చేసేటట్టు ఉండాలి. తర్వాత మార్కెట్ ఫ్లక్చుయేట్ అయినా భయపడకూడదు. ఈ అమౌంట్ ఏంటంటే షేర్ మార్కెట్ లో పెట్టే అమౌంట్ మీకు ఏదైనా అప్పు చేసి కానీ లేకపోతే పర్సనల్ లోన్ కానీ అలా కాకుండా ఫ్రీ అమౌంట్ పెట్టుకోండి. సో దాంతో ఏమవుతుందంటే టెన్షన్ ఉండదు. ఓకే, సో అది మీ ఇచ్చేటువంటి టిప్ అనమాట. సో ఇవి బెస్ట్ ఎనర్జీ సెక్టర్ స్టాక్స్ అంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ మీన్స్ అలాట్. సో గైస్, అర్థమైంది కదా, ఇవి టాప్ 40 ఎనర్జీ సెక్టర్ స్టాక్స్ అనమాట. ఇందులో మీరు కనుక ఏమైనా టాప్ 5 స్టాక్స్ కనుక సెలెక్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే సో కేటగిరీస్ వైజ్ గా మీరు సెగ్రిగేట్ చేసుకుని అందులో బెస్ట్ స్టాక్ ని తీసుకొని మీరు సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో మీ ఎందుకు అర్థమైందని చెప్పనుకుంటాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. అట్ ది సేమ్ టైం వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.